ఇక రాజు అయితే కిచెన్ రూమ్‌లోకి వస్తాడు. ఇంకా కావ్య అయితే పని చేస్తూ ఉంటుంది. ఇక కావ్య దగ్గరకొచ్చి కళావతి అని అడుగుతూ ఉంటాడు. "ఏం కావాలో చెప్పండి" అని కావ్య అంటూ ఉంటుంది. "నీ పెదాలను తాకి ఒక మంచి కాఫీ ఇవ్వు" అని అడుగుతూ ఉంటాడు రాజ్. ఇక అంతలోనే ఒక పోలీస్ జీప్ అయితే వాళ్ళ ఇంటి ముందు ఆగుతది. ఇక ఎవరబ్బా అని ఇంకా ఇద్దరైతే చూస్తూ ఉంటారు. ఇంక పోలీస్ అయితే లోపలికొచ్చి "ఇక్కడ రాహుల్ ఎవరు" అని అడుగుతూ ఉంటాడు. నేనే అండి అని ఇంకా రాహుల్ అయితే ముందుకు వస్తాడు. అతన్ని అరెస్ట్ చేయండి అని ఇంకా పోలీసులైతే చెప్తారు. ఇంకా ఆ మాటకైతే రాహుల్ అయితే షాక్ అవుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజు ముందుకు వచ్చి "ఏం జరిగిందండి" అని అడుగుతూ ఉంటాడు పోలీస్‌ని. అతను ఒక మర్డర్ చేశాడు అని చెప్తాడు. ఇంకా ఆ మాటకైతే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక పోలీస్ ఉండి కోయిలి అమ్మాయిని రాహుల్ మర్డర్ చేశాడు అని చెప్తాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. "ప్లీజ్ అతన్ని అరెస్ట్ చేయండి" అని కానిస్టేబుల్‌కి అయితే పోలీస్ అయితే చెప్తాడు. ఇక వాళ్ళైతే ఇంకా రాహుల్‌ని అరెస్ట్ చేయడానికి ఇక వెళ్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. "వద్దండి అలా చేయకండి. మిస్టేక్ ఎక్కడుందో మేము చూస్తామని" ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే పోలీసు "స్టేషన్‌కొచ్చి మాట్లాడండి మీరు" అని ఇంకా రాహుల్‌నైతే అరెస్ట్ చేసి తీసుకొనైతే ఇంకా వెళ్తూ ఉంటారు. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమవుతుందో. ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్.